చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. సరిగ్గా 10 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారితో ఎస్ఎం కృష్ణ గారు పోటీ పడ్డారా, లేక ఆయన ఈయనతో పోటీ పడ్డారా అంటే చెప్పడం కష్టం. కానీ ఇరు దిగ్గజాల పోటీతో భారతదేశ ఐటీ రంగానికి బెంగళూరు, హైదరాబాద్ 2 కళ్ళుగా నిలిచాయి. ఎస్ఎం కృష్ణ బెంగళూరుని సిలికాన్ వ్యాలీలా మార్చారు. రోడ్లు వేశారు, కరెంట్ ఇచ్చారు, పెట్టుబడులు తెచ్చారు, ప్రభుత్వ మద్దతుతో బ్రాండ్ ఇమేజ్ పెంచారు. చంద్రబాబు గారు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టారు, పెద్ద కంపెనీలు రప్పించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇక్కడే. ఈ గవర్నెన్స్తో టెక్నాలజీ వాడకం పెంచారు, మనుషులకు స్కిల్స్ నేర్పించారు. అలాగే సైబరాబాద్ అనే మహానగరాన్ని నిర్మించి లక్షలాది ఉద్యోగాలు సృష్టించారు. బెంగళూరు కంటే మేటి ఐటీ సామ్రాజ్యాన్ని చేశారు. ఇద్దరు పోటీ పడ్డారు కాబట్టి 2 సిటీలు బాగా డెవలప్ అయ్యాయి. ఒకరిని చూసి ఒకరు ఇంకా బాగా చేశారు, దేశానికే స్ఫూర్తినిచ్చారు. ఇప్పటికీ బెంగళూరు, హైదరాబాద్ ఐటీలో టాప్. మంచి పాలసీలు, విజన్ ఉంటే ఏదైనా సాధించవచ్చని చూపించారు వీళ్ళిద్దరూ. వాళ్ళ కృషి ఎప్పటికీ ఉంటుంది. చంద్రబాబు నాయుడికి మరో అదృష్టం వచ్చింది. మరొక నగరం అమరావతి రూపంలో. దానిని క్వాంటమ్ వ్యాలీగా మార్చబోతున్నారు. ఆరోగ్యకరమైన పోటీనిచ్చే దిగ్గజ ఎస్ఎం కృష్ణ గారు ఉంటే ఈరోజు మొదలవుతున్న అమరావతి పునఃప్రారంభం చూసి పులకించిపోయేవారు, సంతోషపడేవారు, ఆనందపడేవారు. రాజకీయ నాయకుల్లో పోటీతత్వం అలా ఉండాలి కానీ అక్కసుతో కడుపు మంటతో రాష్ట్రానికి దోహం చేసే సైకోలా ఉండకూడదు. అద్భుత నగర నిర్మాణానికి పునాది పడుతున్న ఈరోజు ఆంధ్రులు సంతోషంతో పులకించిపోతా అంటే కొంతమంది సైకోలు కడుపు మంటతో కంట రక్త కన్నీరు కారుస్తున్నారు. వాళ్ళ బాధ, వాళ్ళ కంట కన్నీరు, వాళ్ళ ఏడుపులే నవ్యాంధ్రప్రదేశ్కి దిష్టి చుక్క. నమస్కారం.